చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు 1వ తారీఖు వేసేటటువంటి నాటకంలో భాగంగా నిన్న తునిలో ఒక నాటకం ఆడాడు. ఆ తునిలో వేసినటువంటి నాటకం పేరు ఏదైతే తునిలో తాటికల్లు చంద్రబాబు నాయుడు నాటకం. ఈ నాటకంలో భాగంగా ఏమేమి మాట్లాడాడనేది ఒకసారి చూద్దాం. మీ ఆటలో సాగనివ్వం అని చెప్పి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ పెన్షన్ డబ్బులు ఇంటింటికి వెళ్ళి స్వయంగా ఇస్తే ఆ ఆనందం వేరు. నేను కూడా బటన్ నొక్కి పింఛన్ డబ్బులు ఇవ్వచ్చు, కానీ బటన్ నొక్కితే ఆనందం ఉండదు. అసలు బటన్ నొక్కి ఎవడిచ్చాడు పింఛన్ డబ్బులు? అసలు ఈరోజు 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించాలి అని చెప్పి నిర్ణయించింది, అలాంటిది తీసుకొని వచ్చింది ఈ దేశ చరిత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ని పంపించి పెన్షన్ అందించాడు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా లేదంటే ఇంకెక్కడన్నా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు దాన్ని కూడా ఇప్పుడు ఏదో కాపీ కొడతా, నువ్వు 1వ తారీఖు వెళ్ళి డ్రామా ఆడుతూ, జగన్ గారు ఏమో వెళ్ళి డ్రామా ఆడలా. జగన్ గారు వెళ్ళి 1వ తారీఖు వెళ్ళి ఏదైతే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 4,000 పెన్షన్ అవ్వడం కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం చేయలే. కానీ నువ్వు ఈరోజు ఆ నాటకం నువ్వు ఆడుతూ ఉన్నావు. బటన్ నొక్కే రోజు పెన్షన్ ఇవ్వాల, అది డైరెక్ట్గా నేరుగా వెళ్ళి డబ్బులు చేతికి అందించారు. సో నువ్వు ఇప్పుడు దాన్ని ఏదైతే ఆనందం అంటే వేరంట. మరి ఎన్నాళ్ళు ఏమైంది? అంతకుముందు నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు కదా. 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని అప్పుడు ఎందుకు రాలా? అప్పుడు నీకు రాంది ఇప్పుడు జగన్ గారు వచ్చినాక చేసిన దాన్ని నువ్వు కాపీ కొడుతున్నావు. బట్ నువ్వు సచివాలయం ఉద్యోగుల దగ్గరకు పంపిస్తూ ఉన్నావు, సచివాలయ ఉద్యోగులని. సో సచివాలయ ఉద్యోగులు కొంతమంది ఏమో వెళ్లకుండా వీళ్ళని డైరెక్ట్గా వచ్చి తీసుకోమంటున్నారు. ఇది ఇంకో పార్టు. 2, నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసంతో రాజకీయం, క్షణాల్లో నిందితుడిని పట్టుకున్నాం, అతడు వైసీపీ కార్యకర్త. సిగ్గుండాలి చెప్పడానికి. మీ పార్టీ కార్యకర్తలు కూడా మా అకౌంట్లో వేయడానికి కొద్దిగా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో వైసీపీలో ఉంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నానని రాస్తున్నారు. మరి వైసీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ మంత్రులు అమ్మటి, మీ మంత్రుల కొడుకు అమ్మటి ఎలా తిరుగుతున్నారు వాళ్ళు? అదేవిధంగా ఏదైతే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి ఫ్లెక్స్లు ఎట్లా కట్టారో వైసీపీలో ఉంటే కట్టరు కదా. అంటే దొంగ నాటకాలు మీకు ఆడేటప్పుడు డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున డిఎస్సిలో అక్రమాలు, అవినీతి మీద చర్చ జరగకుండా ఉండాలి, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయిస్తూ మీరే వీడియోలు తీసి మళ్ళీ అతను వైసీపీ కార్యకర్త అని చెప్పి కావాలని ఇచ్చేయటం, ఇవన్నీ మీ కుట్రలో భాగం అనేది ప్రజలందరికీ తెలుసు. 2వది వచ్చేటప్పటికి పెన్షన్లో 6.5 లక్షల పెన్షన్లు తీసేసి ఈరోజు నువ్వు పెన్షన్లు ఇస్తున్నట్టుగా డ్రామా ఆడుతుంటే ప్రజలందరికీ ఇది తెలియదని అనుకుంటున్నావా? 2, ఇక్కడ అసలైనటువంటి చూడండి, ఏదో ఒక్క జాబ్ క్యాలెండర్ అమలు చేయని వైసీపీ అంట. జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోతే 6 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఏదైతే సచివాలయ ఉద్యోగులు, వాళ్ళని ఇప్పుడు మీరు పేర్లు మార్చారు కదా, ఆ సచివాలయ ఉద్యోగాలు కానీ ఆ సచివాలయాలు కానీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా